హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫోటోగ్రాఫర్ మిత్రాన్ని పిలిచి సార్ ఫోటోలు దిగండి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. మిత్ర ఫోటోలు దిగుతూ ఉంటే మేడం మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మిత్ర ఇప్పుడు తనెందుకని చెప్పి అంటూ ఉంటే ఫ్యామిలీ ఫోటో సార్ అని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటాడు. అప్పుడు అరవింద ఏంటి లక్ష్మి అతను పిలుస్తున్నాడు కదా ఇంకా అలాగే నిలబడిపోయావేంటి, వెళ్ళి మిత్ర పక్కన నిలబడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి వెళ్ళి మిత్ర పక్కన నిలబడుతుంది. అసలు నిజానికి ఆ ఫోటోగ్రాఫర్ పిలిచింది నన్నే ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఎందుకు మరి వెళ్లకుండా ఇక్కడే నిలబడిపోయావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మిత్ర నా మెడలో తాళి కట్టలేదు కాబట్టి ఇక్కడే నిలబడాల్సి వచ్చిందని చెప్పి మనీషా అంటూ ఉంటే నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికీ మిత్ర చేత తాళి కట్టించుకోలేవు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కూడా వచ్చి చెరువు పక్క నిలబడతారు. అప్పుడు ఫోటోగ్రాఫర్ సార్ బాబు భుజం మీద చేయి వేయండి సార్ అని చెప్పి మిత్రకి చెబుతూ ఉంటే అప్పుడు జున్ను బలవంతంగా మిత్ర చేయి తీసుకుని తన భుజం మీద వేసుకుంటాడు. లక్కీ కూడా ఆనందంగా లక్ష్మి పక్కన నిలబడి ఫోటో దిగుతూ ఉంటుంది. ఇక అలా నలుగురు కూడా ఫ్యామిలీ ఫోటో దిగుతూ ఉంటే అది చూసి అర్జున్, అరవింద, జయదేవ్ వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. జయదేవ్ వాళ్ళు ఫోటో దిగుతూ ఉంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. చూసారా అండి నలుగురు ఎంత చూడముచ్చటగా ఉన్నారో, ఇదే ఇన్ని రోజులుగా నేను కోరుకుంది. లక్ష్మి కళ్ళల్లో సంతోషం, మిత్ర కళ్ళల్లో ఆనందం, ఆ చిన్నారుల మొహంలో చిరునవ్వు అని అరవింద అంటూ ఉంటుంది. ఇకప్పుడు జయదేవ్ కేవలం వాళ్ళు ఫోటో కోసం మాత్రమే అలా ఉన్నారు అరవింద. ఒక్కసారి ఫోటో దిగడం పూర్తయిన వెంటనే ఆ ఫ్యామిలీ ఫోటో చెల్లా చెదర అయిపోతుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళు నలుగురు కలిసిపోయే రోజు త్వరలోనే వస్తుందండి, మనం ఇలాగే ఆనందంగా ఉండే రోజు వస్తుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనీషా మీరు చూస్తూ ఉండండి ఆంటీ, ఈరోజు నేను అరవింద ఆంటీ జయదేవ్ అంకుల్ వాళ్ళ ఆశల మీద ఎలా నీళ్లు చల్లుతానో, ఈరోజు ఇక్కడ జరగబోయేది కేక్ కటింగ్ కాదు, లక్ష్మి గుండె ముక్కలు కాబోతుంది, లక్ష్మి నెత్తిన ఒక పెద్ద గుదిబండను వేయబోతున్నాను అని చెప్పి మనీషా దేవి అనితో అంటూ ఉంటుంది. మరోపక్క జాను తన డ్రెస్ పాడైందని చెప్పి ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే వివేక్ జానుకి అడ్డుపడతాడు. జరుగు వివేక్, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఇలాగే నేను ఇదే డ్రెస్తో ఉంటే అందరూ నన్ను చూసి నవ్వుతారని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వివేక్ ఏం కాదులే జాను, నువ్వు ఇదే డ్రెస్లో ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి వివేక్ అలా అంటావు, డ్రెస్ పాడైపోయింది కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇకప్పుడు వివేక్ అచ్చం అటువంటి డ్రెస్సే మరొకటి జాను చేతికి ఇస్తూ ఆ డ్రెస్ని చూపిస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఆ డ్రెస్ చూడగానే జాను ఇదేంటి అచ్చం ఇటువంటి డ్రెస్సే ఇంకొకటి తీసుకువచ్చావా, ఎప్పుడు తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు వివేక్ ఇప్పుడే తీసుకువచ్చాను, నువ్వు డ్రెస్ పాడైపోయిందని ఫీల్ అవుతున్నావు కదా, నా ప్రేమ నీ కనుచూపు మేర ఉండాలని తెలియజేయడానికే నేను ఈ డ్రెస్ తీసుకొని వచ్చాను, నువ్వెప్పుడు సంతోషంగా ఉండడమే నాకు కావాలి జాను, నేను నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే జాను వివేక్ని హగ్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్స్ వివేక్, నిజానికి నేను నీతో అలా మాట్లాడింది నీ మీద కోపంతో కాదు, డ్రెస్ పాడైపోయిందన్న బాధతో అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అలా వివేక్కి ప్రపోజ్ చేస్తుంది. ఇక జాను ఆ డ్రెస్ తీసుకొని మార్చుకోవడం కోసం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది. మనీషా పంపించిన రౌడీలు భాస్కర్ కోసం అని చెప్పి జేజే హాస్పిటల్కి వెళ్తారు. అక్కడున్న నర్సుతో ఇందాక ఇక్కడ ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే అక్కడ లోపల పేషెంట్ ఉన్నారు, ఇంతకీ మీరెవరు అని చెప్పి నర్సు అడుగుతూ ఉంటే ఆ రౌడీలు నర్సుని తోసేసి పరిగెత్తుకుంటూ భాస్కర్ రూమ్కి వెళ్తారు. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి భాస్కర్ బెడ్ మీద ఉన్నాడు. రే వీడికి స్పృహ వచ్చి వీడు తప్పించుకున్నాడు అనుకుంటా, ఎలాగైనా సరే వీడిని వెతికి పట్టుకోవాలి, ఖచ్చితంగా ఆ ఇంటి దగ్గరికే వీడు వెళ్ళుంటాడు, పదండ్రా అని చెప్పి అలా రౌడీలు తిరిగి మిత్ర ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. నర్సు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇందాక ఒక యాక్సిడెంట్ అయిన కేసు వచ్చింది కదా, అతని కోసం ఎవరో ఇద్దరు రౌడీలు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే పద వెళ్ళి చూద్దామని చెప్పి డాక్టర్ వచ్చి భాస్కర్ కోసం చూసేసరికి భాస్కర్ అక్కడ లేకపోవడంతో ఈ రౌడీలు అతన్ని ఏదైనా చేస్తారని తెలిసి అతను ముందుగానే పారిపోయాడేమో అని చెప్పి అర్జున్కి ఫోన్ చేస్తాడు. సార్ మీరు ఇందాక ఒక అతన్ని అడ్మిట్ చేశారు కదా, అతని కోసం ఇద్దరు రౌడీలు వచ్చారు, అతను కూడా ఇక్కడ నుండి పారిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే ఓ అవునా,
సరే అని చెప్పి అర్జున్ ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో లక్ష్మి అర్జున్ దగ్గరికి వస్తుంది. ఏమైంది అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇందాక నేను ఒక వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా, అతని కోసం ఎవరో 2 రౌడీలు వచ్చారట. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన అతను స్పృహలోకి రాగానే అక్కడి నుండి పారిపోయాడట. అతను ఎవరో ఏంటో తెలిసి ఉంటే బాగుండేది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. పోనీలేండి అర్జున్ గారు, మొత్తానికైతే అతను క్షేమంగానే ఉన్నాడు కదా, మనకి అదే చాలని చెప్పి అంటూ ఉంటుంది. జాను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జాను మళ్ళీ అదే డ్రెస్లో ఉండడం చూసిన దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, దీని డ్రెస్ని నేను పాడు చేశాను కదా, మళ్ళీ అలాంటి డ్రెస్ వేసుకుని వచ్చిందేంటి అని చెప్పి షాక్ అవుతూ ఉంటే, అప్పుడు వివేక్ దేవి అని దగ్గరకు వచ్చి, మామ్ నువ్వు జాను ఆనందాన్ని పాడు చేయడం కోసం అని చెప్పి తన డ్రెస్ని పాడు చేసావు, తన డ్రెస్ మీద కూల్ డ్రింక్ పోసావు, నేను తన సంతోషం చూడాలని అచ్చం అటువంటి డ్రెస్ని తీసుకొచ్చానని వివేక్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నాకు దాని డ్రెస్ మీద కూల్ డ్రింక్ పోయాల్సిన అవసరం ఏంటని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. నీకు కాకపోతే జాను ఆనందాన్ని పాడు చేసే అవసరం ఇంకెవరికి ఉంటుంది మామ్, అయినా నేను తనని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఎందుకు నువ్వు మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అది నా కోడలు అవ్వడానికి నేను ఒప్పుకోనరా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అసలు నువ్వెందుకు జానుని కోడలుగా ఒప్పుకొని అంటున్నావు, వదినకు తను చెల్లెలవుతుందనేనా, నువ్వు జానుని ఎందుకు కాదంటున్నావో నాకు తెలియదు, కానీ జానుని నేను పెళ్లి చేసుకోవడానికి 100 కారణాలు ఉన్నాయని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఏంట్రా ఒక్క కారణం చెప్పు అని దేవి అని అడుగుతుంది. ఇకప్పుడు వివేక్, ఎన్నోసార్లు ఇంట్లో ఎవరికీ తెలియకుండా మనం పెళ్లి చేసుకుందామని నేను జానుని ఎన్నోసార్లు అడిగాను, కానీ తనేమందో తెలుసా, మన పెళ్ళి ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీ అమ్మగారికి మాత్రం తెలియాలి, మీ అమ్మగారి ఆశీస్సులతోనే మన పెళ్లి జరగాలని ఎన్నోసార్లు నాతో అంది. నువ్వు తనని ఇంతలా ద్వేషిస్తున్నా కూడా తను మాత్రం ఎప్పుడు కూడా నిన్ను గౌరవిస్తూనే ఉంది అని చెప్పి నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, ఏదో ఒకరోజు జానుకే తెలియకుండా నేను తన మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దేవి అని, ఏంట్రా నువ్వు దాని మెడలో తాళి కట్టేది, రేపు నేను ఇవ్వబోయే ట్విస్ట్కి మీ ఇద్దరికి దిమ్మ తిరిగిపోతుందని చెప్పి దేవి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రేపు మామ్ ఏం చేయబోతుంది అని చెప్పి వివేక్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క భాస్కర్ ఎలాగైనా సరే లక్ష్మీ మిత్రాలకు నిజం చెబుదామని చెప్పి పరిగెత్తుకుంటూ మిత్ర ఇంటి దగ్గరికి వచ్చేసరికి గేట్ దగ్గర రౌడీలు కాపలా కాస్తూ ఉంటారు. రౌడీలు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలి, గోడ దూకి వెళ్తాను అనుకుని భాస్కర్ గోడ దూకి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జున్ను లక్కీలా కేక్ కటింగ్ మొదలవుతుంది. మిత్ర కేక్ దగ్గర నిలబడి ఉంటాడు. ఇక అప్పుడు అరవింద లక్ష్మిని పిలుస్తూ, లక్ష్మి నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు అని అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. లక్కీ వచ్చి బలవంతంగా లక్ష్మి చేయి పట్టుకుని తీసుకువెళ్ళి మిత్ర పక్కన నిలబెడుతుంది. ఇక అప్పుడు లక్కీ జున్ను ఇద్దరు కూడా కేక్ కటింగ్ చేస్తూ ఉంటారు. లక్ష్మి మిత్ర ఇద్దరు సంతోషంగా వాళ్ళ చేత కేక్ కట్ చేయిస్తారు. వచ్చిన వాళ్ళంతా కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటారు. లక్ష్మి మిత్ర అలా పక్క నుండి పిల్లల చేత కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక భాస్కర్ లక్కీ జున్నుల చేత మిత్ర లక్ష్మిలో కేక్ కట్ చేయించడం చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. నేను నిజం చెప్పి వీళ్ళందరినీ ఒకటి చేద్దామని అనుకున్నాను, కానీ లక్ష్మి మేడం మిత్ర సార్ ఇద్దరు ఆల్రెడీ ఒకటైపోయారనమాట, నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పి భాస్కర్ ఆనందంగా వాళ్ళ నలుగురిని చూస్తూ ఉండిపోతాడు. లక్కీకి మొదట మిత్ర కేక్ తినిపిస్తాడు. ఇక అప్పుడు అదే కేక్ని మిత్ర చేతిని లాక్కొని జున్ను కేక్ నోట్లో పెట్టేసుకొని థ్యాంక్ యూ నాన్న అని చెప్పి అంటూ ఉంటే మిత్ర అలా జున్ను వైపు చూస్తూ ఉండిపోతాడు. తర్వాత లక్ష్మి కూడా లక్కీ జున్నులకు కేక్ తినిపిస్తుంది. తర్వాత జయదేవ్ అరవింద ఇలా వీళ్ళంతా కూడా కేక్ తినిపిస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇక జనాల మధ్యలో ఉన్న భాస్కర్ కూడా వాళ్ళని చూస్తూ ఉంటే కూల్ డ్రింక్ తాగుతూ అనుకోకుండా దేవి అని భాస్కర్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. వాడు వచ్చేసాడు మనీషా అని చెప్పి అంటూ ఉంటే ఎవరంటీ అని మనీషా అడుగుతూ ఉంటుంది. ఆ భాస్కర్ గాడు అని చెప్పి దేవి అని అనగానే మనీషా భాస్కర్ని చూసి షాక్లో ఉండిపోతుంది. ఇక భాస్కర్ కూడా మనీషాని చూస్తాడు. మనీషా నన్ను చూసేసింది, నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పి భాస్కర్ అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు. రౌడీలకు వెంటనే మనీషా ఫోన్ చేస్తుంది. వాడు ఇక్కడికి వచ్చేసాడు, మీరేం చేస్తున్నారు అని మనీషా తిడుతూ ఉంటే, మేడం మేము గేట్ దగ్గరే కాపలా కాస్తున్నాం కదా, మరి వాడెక్కడి నుండి వచ్చాడు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడు మనీషా గోడ దూకి వచ్చినట్టున్నాడు, త్వరగా వెళ్ళి వాడిని పట్టుకోండి,
అని చెప్పి మనీష అంటూ ఉంటుంది.